చేసేది బాగుండదు ఏదైనా వస్తుందా ఊరికేనా నీకు దీపావళికి నీతో చెప్పాయి ఇచ్చేసాయి నీ మంచి కోసం చెప్పడము నాకు నేను అందుకే నువ్వు ఇంటికాడ సదాయిస్తాను అని వచ్చి కూర్చున్నాను మళ్ళా ఇంటికి రాలా నమ్ముకొని ఇచ్చారు రేపు పండగ అమ్ముకోండి మళ్ళా స్టాక్ అహ్మదాబాద్ పటాకులు అంటే పొల్లాడుకుంటూ వచ్చి తీసుకొని పోతారు నువ్వు ఎవరికైనా చెప్పి పెట్టుకో స్టాక్ వస్తుంది చెప్పి పెట్టుకో అప్పుడు అర్లు ఇచ్చేసినాను మొత్తం అంతా నాదే మన నాతో ఇప్పుడు బయట వాళ్ళు కొనియడం లేదా వాళ్ళని అసలు కొనిలే అమ్ముదులే ఇప్పుడు 10,000 స్టాక్ తెచ్చిస్తానే కదా పిరికినా ఆడ 20,000 సరుకు మనకి 50,000 సరుకు 10,000కి వస్తుంది నేను 10,000 నువ్వు 10,000 పెడతాను నీ లెక్క వేర్లే నా లెక్కనే కదా ఇస్తాండది అవురా 20,000 స్టాక్ తెప్పిస్తాను ₹1,00,000 అమ్మొచ్చు అవి 1,00,000 కాదు ₹1,00,000 2 లక్షలు వచ్చాము తొక్కులాడితే కాదు రావాలి కదా రావాలి వస్తే శాంపుల్ వచ్చినాయి చూసుకో పటాకులు శాంపుల్ పటాకులు ఇచ్చి పోయినారు చూసేకి ఇవి స్టాక్ వచ్చేటివి ఏమేమి ఏం కదా అనేది చూపిస్తాడు భూచక్రాలు ఇవే దీన్ని ఏమంటారు అవి త్రిబుల్ షాట్ అవి ఇంకేసి ఇవి వస్తాయి నీకు గ్యారంటీ కోసం వాళ్ళు పంపించినారు నువ్వు గ్యారంటీ వస్తాయనే ఇచ్చేది నీకేం అర్థమైందా వస్తాయనే ఇచ్చేది నీకేం అర్థమైందా అహ్మదాబాద్ ఏమైనా పక్కన ఉందే తెలుసులేదు 1,000 కిలోమీటర్ల నుంచి రాళ్ళ పటాకులు ఊరికే కాదు కదా అందుకే ఫోన్ చేస్తా ఉండు డ్రైవర్ బ్రికినా మేము మరి ఇదే మధ్యలో నేను దీపావళికి పాట పాడాలనుకుంటున్నాను అందుకు కూర్చోపెట్టుకొని ఈ సంవత్సరంకి 10 మందికి దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని వచ్చిన నువ్వు అది కూడా చెడగొడుతున్నావు పాడు ఆ పాట ఇప్పుడు నాకు లేదులే బండి ఏడొస్తుందప్పా తొందర రమ్మన్నా ఎవరిని ఎందుకు రాసి అవుతుంది తమిళనాడు దాటిందే పొద్దున పట్టుకున్నారా ఓ నీ అమ్మ జీతంలో ఏం చెప్తారు నేను 4 గంటల ఫోన్ ఆడిస్తా నిద్రపోయింటాను ఏ గుట్లమ్మడా ఏంటి పట్టుకుని ఏమన్నా డ్రగ్స్ ఏమన్నా పటాకులు ఇచ్చినారంటే వాళ్ళకి ఎంత 20,000 పటాకులు ఎంత ఇచ్చినారు 5,000 ఇంకా 15,000 ఉన్నాయి కదా కాదునా ఓనా ముద్రష్టమాడా గాడని ఏంటికి పట్టుకుంటారు బండి అల్లా కర్ణాటక బార్డర్లో పట్టుకున్నారు పొద్దున్న ఆడెంత ఇచ్చినారు అలా ఆడ కూడా ఆడి వాళ్ళు మళ్ళీ నీకు మందు సామాగ్రి మనం ఇష్టాసరా తీసుకొచ్చేయలేదు ఉండు కర్ణాటకలో 5,000 ఇచ్చేసినారా పటాకులు ఇంకెంత ఉన్నాయి 10,000 ఏం పెడితే మళ్ళా ఉండు 9:30 తెలంగాణలోకి ఎందుకు పోయినారు తెలంగాణలోకి రాకుండా కర్ణాటకలోంచి మనకి ఇట్లా ఏపీలోకి రావచ్చు కదా మీరు అసలు డ్రైవర్ నా కొడుకు ఎవడాడు వాడు చెట్లం ఇవ్వని మళ్ళా ఆడపటాకులు ఇచ్చినారా నన్ను ఇచ్చుకుంటూ పోతే ఇంకేం లోడానికి తయారు నాకేమైనా నన్ను ఇచ్చుకుంటూ పోతే ఇంకేం లోడానికి తయారు నాకేమైనా 5,000 నీ వాయిస్ సరిగిన పడ్డంలే ఎక్కడున్నావా ఇంకెంత 5,000 ఉన్నాయి పటాకులు 5,000 ఏం చేస్తావునా భజన చేసుకుంటుంది 5,000 ఏం చేస్తావునా భజన చేసుకుంటుంది వైజాగ్ లేకంటే మళ్ళీ ఆపినారు వేరే వాళ్ళు ఎంత 3,000 రూపాయలు ఇచ్చేసినారా ఇచ్చేయండి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇంకా 2,000 ఉన్నాయా మళ్ళా సిటీలో కూడా ఎవరమ్మా పట్టుకోండి బండికి మీరు లైసెన్స్ లేదనే నీకు లైసెన్స్ లేకపోతే మా పటాకులు ఎందుకు వచ్చినావు ఎంతవి లేకపోతే మా పటాకులు ఎందుకు వచ్చినావు ఎంతవి బొగ్గులు ఉంటున్నాయి కానీ అన్ని 2,000 ఇచ్చినావా ఇంకెంత 3,000 ఉన్నాయి సచ్చినాయా అవి కూడా లేవా బాబు నువ్వు పెద్దోడో సన్నోనివే నువ్వు టిఫిన్ తినేకి బండి పంచర్ అయిన దానికి ఇవ్వడం పటాకులు పంచుతాడా నీకు ఇప్పుడు ఎంత ఉన్నాయి కట్టేపు నాకే
500 ఉన్నాయా? సరే సరే జాగ్రత్త తేండి. ఏం చేయాలా? నా బొంగులో పెట్టుకపోయి ఏ ముద్రష్టపడా వస్తానే కదా 500 కూర్చో. వస్తానే పెట్టుకో. ఎవరు పంపించి ఎట్లా పంపించాను అసలు ఇదేం దారుణం ఇది? పడగలేంటి పంచాడా? ఏ వాళ్ళు ఈ కార్లో చెక్ పోస్టులు ఆపరా? ఏ మా ఫుడ్ తెప్పిస్తారు అని చెప్పండి. బండి వస్తుంది, మన బండి 500 రూపాయలు పటాకులు అమ్మి పడేసి ఎక్క మీకు ఫుడ్ పెడతారు. ఏం చేస్తావని 500 ఏంటి? ఏం లాభం వస్తాయని ఏం వస్తాయని నాకు సంబంధమే లేదు. పెట్టుకుంటా నువ్వే పెట్టుకుని చావా 500 ఫోన్ చేసి అహ్మదాబాద్ వాళ్ళతో మాట్లాడి నేను 20,000 కట్టి వాళ్ళు బండి అరేంజ్ చేసి నీకు పంపించి పటాకులు ఇస్తా నువ్వు మళ్ళా అవతరాలు కూతా కూల్స్తాను. నువ్వేం కూర్చాడా? నువ్వు ఏం చెప్పిపించుకున్నావు? 10,000 తినమ్మా 500 తీసుకుంటే ఏమి యానా కొడుకని ఊరుకుంటాడు. ఎంత మెసేజ్ చేసినాడు ఏమని? దొడ్డు కూర్చోని వాటర్ బాటిల్ ఏమని లెక్క నడుతాడు. మళ్ళీ అడుగుతాడు తినేకి అది దానిలోకి. చెప్పప్పా డీజిల్ అయిపోద్దా? ఇది లేనా నిన్నేమల్లే లేదు రా పైకి రా డీజిల్ ఇంకా అమ్మి సావండి. ఇంకా 500 రూపాయలు పడాకులు 300 రూపాయలకు అమ్మి పడేసా డీజిల్ కొట్టించుకొని సావండి. దూపు తగలండి. అది పెట్రోల్ కొట్టించుకొని ఆ 200 రూపాయలు వల్ల తెచ్చి సావండి. ఏ బతుకు సచ్చినారా మీరు? ఏ 200 పటాకులకి 2000 కిలోమీటర్ల నుంచి తీసుకురావడం ఏంది? నన్ను అవమానపరిచేది ఏంది? మీరు నాకు అర్థడంలే. 200 కూడా లేవా? మీరు కాల్చినారా? 20 రూపాయల పటాకులు మిగిలి ఇచ్చినారా? ఎవరైనా సరుకు మీరు కాలుస్తే ఏమన్నా పద్ధతి అది? నా జీవితంలో చూడలేదు నాయన. త్వరగా రాండి. వచ్చి ఏం చేయాలా? వాళ్ళు ముడ్డీలు కాల్చాలా పోయి దూది వచ్చి ఏం చేయాలా? వాళ్ళు ముడ్డీలు కాల్చాలా పోయి దూది రాండి. 20 రూపాయలు మిగిలినాయి. నో నీ 20 మిగిలినా 10 మిగిలినా నాకు సంబంధం రా. నాకు మంచిదనంగా నాకు లెక్క రగిచ్చేసాయి. నీ సంవత్సరం దీంతో నాకు నీతో మాట్లాడితే చెప్తా కొట్టు. అట్లా మాట్లాడద్దు. పండగ ఎట్లా మాట్లాడతావు నువ్వు? ముచ్చటపడి 200 నీకు పెట్టుకో. నీకు వారికి ఏమైనా ఉంటే దానికి ఊరినే అనవసరంగా నా చెప్తాను కొట్టుకున్నా. నాకు సంబంధమే లేదన్నా. చెప్తాడు 10,000 పెట్టిన దానికి ఏదో ప్రపంచం అంటే ఏమని కొట్టవే నువ్వు చెప్పు. ఏదో ప్రపంచాన్ని నా అరిచేతిలో పెట్టినట్లు బిల్డప్ లేదు. ఇంతటితో అయిపోయింది. 4వ వ్యక్తి తెలియకోకుండా ఉన్ని ఏదో ఇద్దరు నష్టపోయినావు, ఇద్దరు కట్టుకున్నావు. నష్టపోయినద్దు నీ నష్టపోయిన అర్థమైందా? నువ్వు పోతే బొంగులో పోతే నువ్వు నేను విషయం తెలుసా నీకు? నువ్వు ఒకడే బాగుండాలని చెప్పి 10,000 కట్టినా నా 10,000 కట్టలే తెలుసా? అని చెప్పి 10,000 కట్టినా నా 10,000 కట్టలే తెలుసా? తెలుసుకుంటున్నాడు నువ్వు. నా 10,000 పోతుంది, నా ఇరికిచ్చేది పోతుంది, నీ సొమ్మేం పోతుందని నాకు తెలుసు. ఇట్లా నువ్వు బాగుండాలని ఉద్దేశంతో ఇప్పుడు అహ్మదాబాద్ పటాకులు నీవే పేల్చల్లా, నువ్వే అమ్మాలని ఉద్దేశంతో ఇద్దరి దగ్గర ఒకే స్టాక్ ఉండకూడదు అనే ఉద్దేశంతో నాకు ఇష్టం ఉన్నా కూడా నేను ఆడ కొనలేదు, ఆ డబ్బులు పెట్టలేదు. అది 10,000 పెట్టినా. ఏం నష్టపోవడం నాకు మీద పనులు నువ్వు లేనాలకి అంటే నా లెక్కే పెట్టాలి. నీ నష్టపోను. ఇప్పుడు ఎవడు నష్టపోయినది? నేనేం బాగున్నాను ఇప్పుడు? బాగలేను. అహ్మదాబాద్ పటాకులు నాతో లేవు కదా. అమరావతి బొంగ నాకు జస్ట్ శాంపుల్ పటాకులు కొన్ని వచ్చినాయి అంతే కదా. అవి వచ్చినా దానికి ఇప్పుడు శాంపుల్ ఇచ్చినవి నాకు ఉన్నాయి. సాల్దా అది 10,000 తప్పి మరి అది కూడా తీసుకుంటావు నువ్వు. ఏది ఇప్పుడు నీకు కావాలంటావా? ఎవరు ఎట్లా తీసుకుంటావా? మళ్ళా నా 10,000 నాకు ఇచ్చాయి. ఫోన్ చేస్తాను ఆ బండి డ్రైవర్కి. ఒక్క నిమిషం.
ఎందుకంటే ఊరికే మాటలొద్దు, నీకు నాకు మాట్లాడడం. అసలు నీతో నీకు నమ్మి డబ్బులు పెట్టడం నా చెప్పు తీసుకొని పల కొట్టుకుంటే మంచిది. అసలు నేను ఏదో లెవెల్లో బిల్డప్ ఇస్తాడు ఏరియాలో. వెనక్కి వెళ్ళిపోతున్నారా? మీరు మనిషిలా లేకపోతే ఎవడురా మీరు? అహ్మదాబాద్లో వాడు కాదు పటాకులు 10,000 ఆర్డర్ ఇచ్చినాను తీసుకొస్తాను ఉన్నారు, దగ్గరికి వచ్చినాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు భోజనాలు పెట్టిస్తాం పా స్వామి, మేమే భోజనాలు పెట్టకుండా రూమ్ తీయకుండా ఏముండము. మీరు రాండి. ఏం మళ్ళీ మీడియా మీద శ్రీమంతానికి వస్తున్నారా? ఏమన్నా ఎంగేజ్మెంట్కి వస్తున్నారా? రాండి నేను పెట్టిస్తాలే. వాళ్ళు బ్యాడ్ నేమ్ వస్తుంది పటాకుల వాళ్ళ దగ్గర. ఏమే నువ్వు ఆడ రూమ్కి పట్టుకున్నారు, ఆడుతున్నారు, అయిపోయింది, ఇడిచిపెట్టేసినారు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇక్కడ రూము 2,000 రూపాయలు రూము, వాళ్ళ భోజనాలకి 4,000 లెక్క తీస్తే వాళ్ళ రూము వాళ్ళ భోజనాలకి 4,000 లెక్క తీస్తే నాకు మళ్ళా రేగిందనుకో రక్తం గడ్డలు కట్టిస్తా. గానాలు చేసినావు అనుకో నువ్వు. ఏమి ఇప్పుడు బండి వాళ్ళు అంత దూరం ఇచ్చినారు అవన్నీ చెప్పి ఇప్పుడు వాళ్ళంత దూరం నుంచి వస్తారు, వాళ్ళ మనం చూసుకునే బాధ్యత లేదా? బాధ్యత లేదా మనకి? అంటే నీ ఏదో నువ్వు టపాకులు వ్యాపారస్తుడు అయిపోతే సరిపోతుంది. వాళ్ళకి భోజనాలు పెట్టేది ఏం లేదా? లోడ్లు దింపడమేనా? అమ్మడమే, నీవు లాభాలు తినడమే, వానమ్మ నీకంటూ పేరు తెచ్చుకోవడమే. అప్పుడు ఇంకా రాలే, ఏం జరగలే. అవన్నీ ఈసారి కాబట్టి ఇంకోసారి అని జరుగుతాయి. నువ్వు ఫస్ట్ సారికే జరిగిందే, జరగలేదు పక్కన పెడితే నువ్వు పటాకులు వ్యాపారస్తుడు అయిపోయినావు కదా. ఆల్రెడీ చెప్పినావు కదా అందరికి పటాకులు అమ్ముతానని. చెప్తాడా మానంస ఉంచారు. ఎవరు ఉంచారు? ఇంకా ఏమి కాలే. అప్పుడు మళ్ళీ నువ్వు చెప్పుకున్నావు కదా. చెప్పుకుంటే అయిపోతుంది చేయలే కదా. రేపు పొద్దున 4 పోతే రేపు బిల్డప్ నాకు అనుకుంటారు. నువ్వు చాలా ఊహించుకుంటావు, చాలా ఓవర్ చేస్తాను. 10,000కి 10,000 కాదు, 10,000 5,000కైనా చాలా ఓవర్ చేస్తాను. నువ్వేం చేస్తున్నావు? సన్మానం ఏమన్నా వేపించుకుంటున్నావు? ఏమన్నా నువ్వు మాటకి అంతే. నువ్వు స్టైల్ బాబాయ్ కంపెనీ వాడు కూడా పెట్టుకోడు ఇట్లా. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వు ఫోన్ చేసి సార్ చెప్పండి సార్. బండి పట్టుకున్నారా? అదే వేరే మనకు తెలిసిన అబ్బాయి సార్, క్రాకర్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు అహ్మదాబాద్ నుంచి. లైసెన్స్ అంటుందే, పటాకులు ట్రాన్స్పోర్ట్ చేసే లైసెన్స్ ఉందని అంటుందే. పటాకులు ట్రాన్స్పోర్ట్ చేసే లైసెన్స్ ఉందని లేదా సార్? అతనితో లైసెన్స్ లేదు సార్. నాకేంటి లైసెన్స్ కాబడుతుంది? బండి సీజ్ చేస్తారా? బండి ఎవడిదినా? బండి ఎవడిది సార్? ఆర్డర్ చేసిన అతన్ని కూడా అరెస్ట్ చేస్తారా? ఓకే సార్, అది మీ చట్టం ఎట్లా పోతుందో తన పని తను చేసుకుంటూ పోతుంది సార్. ఓకే సార్. సార్ నీకు ప్రాబ్లం లేదు. ఈ దీపావళి నిన్ను ఎవరైనా అడుగుతారు ఎందుకు పటాకులు పెట్టలేదు అని అంటారని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా. నీకు బాధే లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు తీసిపోయి 3 నెలల వరకు సబ్జెక్ట్ లెక్కేస్తున్నారు కాబట్టి నీకు ఇక్కడ ఉండవు కాబట్టి నీకు ఇంకేం చెప్పుకునే బాధ కూడా లేదు. నువ్వు అసలు దీపావళి కూడా చూడవు. అలా నువ్వు లైసెన్స్ లేకోకుండా ఇష్టాసారము పటాకులు తోలుతాను, పటాకులు తెప్పిస్తానంటే ఊరికే ఉండరు గవర్నమెంట్. నువ్వు తెలుసుకుని ఆర్డర్ పెట్టాలా. ఇప్పుడు వాళ్ళు బండి సీజ్ చేసినారు, ఆ బండి సీజ్ చేసిన లెక్క నువ్వే కట్టాలా వాళ్ళ ఓనర్లకి. ప్లస్ నువ్వు టపాకులు లైసెన్స్ లేకుండా ఇక్కడ నడపాలని చూస్తాను. అవును, నువ్వు వ్యాపారం చేస్తానే దానికి లైసెన్స్ ఉందే పటాకుల వ్యాపారం? ఏం నువ్వు చెప్పాలి కదా ఫస్ట్ ఇవన్నీ. నువ్వు చెప్పాలి కదా ఫస్ట్ ఇవన్నీ. ఇట్లా అమ్మేకి లైసెన్స్ ఉందే నీకు? నేను అస్సలు ఏంటి ఇప్పుడు ఏమన్నా ఫోన్ ఉండు ఒక నిమిషం. నువ్వు ఎందుకు తొక్కలాడతావు? రికమెండేషన్ అస్సలు నువ్వు ఇదే ఎక్కడ నా న్యాయం నాయింది నీకే ఏమైనా ఉందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ అబ్బాయి లైసెన్స్ లేకుండా ఆర్డర్ పెట్టడమే కాదు, ఈడ పటాకులు అమ్మే కూడా ఈ అబ్బాయికి లైసెన్స్ లేకుండానే ఇక్కడ పటాకులు సేల్ చేస్తున్నాడు. ఇది 3-4 years నుంచి జరుగుతాను సార్. సారా అసలు నాకు ఇప్పుడే సార్ ఈ రోజే చేసుకున్నాను. ఇట్లా నాకు అసలు తెలియదు దీని గురించి చేస్తారా. ఇతనే నాకు తెలుసు సార్. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని. మనం లైసెన్స్ లేకోకుండా మనం పటాకులు అమ్మకూడదు.
లైసెన్స్ లేకుండా మనం పటాకులు ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఇవి సెక్షన్ 108B 194C కింద వస్తాయి. కఠినమైన శిక్ష ఉంటుంది, నాకు ఐడియా ఉంది సార్. నేను చెప్పా కూడా అబ్బాయికి, దయచేసి పటాకులు చూడవద్దు. ఏం చేయలేదు సార్, నాకే అసలు ముందు ఇట్లాడు చెప్పాలా సార్ మీరు? మిమ్మల్నే సార్ అనేది ముదరష్టపోడు అని అన్నాడు సార్. ఆ పదవ వాళ్ళే సార్. నేను తిడతాడు సార్, కొడతాడు కూడా, మీకు తెలియలేదు. వాని వ్యాపారంలో ఎంతో మంది కుటుంబాలు వీధిన పడినాయి. ప్రతి దీపావళికి అందరింట్లో వెలుగు వెలుగుతుంది. వీడు అమ్మే రేట్లకి, వీడు అమ్మే పటాకులకి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు సార్. కేవలం పటాకుల కోసం తీసుకుంటారా సంపల్లా అని బెదిరిస్తాడు సార్. సార్ అమ్మ తోడు సార్, ఇట్లాడవన్నీ అసలు చేయండి. వస్తున్నారు సార్, అది లొకేషన్ అని పెట్టమంటారా? ఈ నంబర్ పట్టుకొని వస్తారా మీరు డైరెక్ట్? రండి సార్, 3 జీపుల్లో వస్తున్నారా సార్? వాళ్ళు వస్తానండి ఇక్కడ నీ పటాకులు నీకే కాదు, నీకు ముందుగానే దీపావళి అవుతుంది రా. నువ్వు ఇంటికాడికి పైన వస్తాం రే.